వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒక కోర్టు తీర్పు దేశ భద్రతకే సవాల్గా మారితే ఏమవుతుంది? ప్రస్తుతం స్పెయిన్లో జరుగుతుంది అదే. ఆఫ్రికా తీరం నుంచి ఒక్కరోజే ఏకంగా 49,000 మంది అక్రమ వలసదారులు సముద్రం దాటి స్పెయిన్ భూభాగంలోకి దూసుకొచ్చారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరగడంతో వెంటనే సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది. మొరాకో సరిహద్దుల్లో ఉన్న స్పెయిన్ కి చెందిన ఆఫ్రికన్ భూభాగం సెయూటాలోకి వేలాది మంది చొరబాటుదారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రబ్బరు ట్యూబులు ఈత కొడుతూ సరిహద్దు గోడలను దాటుకొని లోపలికొచ్చారు. ఈ ప్రమాదకర ప్రయాణంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మృతదేహాలను అధికారులు వెలికి తీస్తున్నారు. అయితే ఈ హఠాత్ చొరబాట్లకు ప్రధాన కారణం ఇటీవల స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలక తీర్పు అని విశ్లేషకులు చెబుతున్నారు. తన గొయ్యిని తానే స్పెయిన్ తవ్వుకుంది అంటున్నారు. సముద్రంలో దొరికిన చొరబాటుదారులను తక్షణమే తిప్పి పంపకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సరిహద్దు నియంత్రణ పూర్తిగా దెబ్బతిన్నది. ఇది గమనించిన వేలాది మంది చొరబాటుదారులు స్పెయిన్లోకి ప్రవేశించడానికి తెగబడ్డారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో స్పెయిన్ ప్రధానమంత్రి ఫెడ్రో సాంచెజ్ తక్షణ చర్యలకు ఆదేశించారు. వందలాది మంది ప్రత్యేక పోలీసులు, ఆర్మీ బలగాలను సెయూటాకు తరలించారు. అటు సరిహద్దు ప్రాంతంలో మొరాకో పోలీసుల చొరబాటుదారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తున ఘర్షణలు, రాళ్ల దాడి మరియు పోలీస్ వాహనాల దహనం లాంటి తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ప్రస్తుతం స్పెయిన్ ప్రభుత్వం మొరాకోతో కలిసి చొరబాటుదారుల్ని వెనక్కి పంపే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. చట్టపరమైన సడలింపులు దేశ భద్రతకు ఎలా ముప్పుగా మారతాయో చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి దేశంలో ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే ఇలానే పెను ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.